రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 817తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర ఈరోజు ప్రశ్న, స్టిల్ ఇప్పుడు 2022లో మీరు ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఆ మొబైల్ ఫోన్లో మీరు మెమరీ కార్డ్ని వాడాలనుకుంటున్నారా లేదా ఇంటర్నల్ మెమరీ సరిపోతుందని అంటారా? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకు OnePlus నుంచి స్టార్ట్ చేద్దాం. OnePlus 9RT ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మరొక రెండర్ ఏదైతే ఉందో ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. అండ్ ఈ మొబైల్ ఫోన్ లాంచ్కి ఇంకెంత కాలమో లేదు, చాలా తక్కువ సమయంలోనే ఇది మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈరోజు అఫీషియల్గా మరికొన్ని కన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆన్లైన్లో లీక్ అవడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి రేర్ డిజైన్ కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి డిసెంబర్ 2nd వీక్లో అఫీషియల్గా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దీంతో పాటు ప్యారలల్గా మనకి OnePlus BudsZ ఉంది చూసారా, దాంట్లో సెకండ్ జనరేషన్ అంటే TWS బడ్స్ ఉంది చూసారా, దాంట్లో సెకండ్ జనరేషన్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. ఎనీవే డిసెంబర్ 2nd వీక్ మళ్ళీ OnePlus నుంచి ఒక ఈవెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకా మన ఇండియాలో 5G సర్వీసెసే రాలేదు. వీళ్ళు ఏకంగా 2023 కల్లా మనకు ముందుకి 6G సర్వీసెస్ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కొంత రెండర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకు బయటకు రావడం అయితే జరిగింది. అండ్ మొట్టమొదటిగా బేసిక్గా చూసారంటే వీళ్ళు 5G సర్వీసెస్ని ఇనిషియల్గా లాంచ్ చేసి దాని తర్వాత 6G సర్వీసెస్ తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఎనీవే 2022 ఫస్ట్ క్వార్టర్లో 5G సర్వీసెస్కి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండి మేబీ 2023లో 6Gని మన ఇండియాలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ వస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది 6Gకి సంబంధించినటువంటి నెట్వర్కింగ్ టెక్నాలజీ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. వీడియో లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ న్యూస్ చెప్పు మనకి MI దగ్గర నుంచి Xiaomi Mi 12 Ultraకి సంబంధించినటువంటి 3D రెండర్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో ఈసారి ఈ Mi 12 సిరీస్లో వీళ్ళు వచ్చేటప్పటికి మనకి లైకా కెమెరాస్ని తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక రేర్ డిస్ప్లే దగ్గర మనకి సేమ్ Mi 11 Ultraలో ఏ విధంగా మనం స్క్రీన్ అయితే చూసామో సేమ్ అదే విధంగా, కాకపోతే ఇది కొంచెం బిగ్గర్ వేరియంట్ కింద మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. అండ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ తోటి ఈవెన్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈవెన్ కెమెరా లెన్స్ యొక్క సెన్సార్ ఎన్లార్జ్మెంట్ సైజ్ కూడా చాలా పెద్దగానే ఉంది. సో ఎనీవే ఇది కూడా మనకు అతి త్వరలో అయితే రాబోతుంది. సో నెక్స్ట్ చెప్పు మనకి Xiaomi దగ్గర నుంచి మొన్న యాపిల్ మనకి సెల్ఫ్ రిపేరింగ్ ప్రోగ్రామ్ని అయితే తీసుకొచ్చింది కదా. బేసికల్లీ సెల్ఫ్ రిపేరింగ్ ప్రోగ్రామ్ వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే ఒకవేళ మీకు కనుక డిస్ప్లేస్, బ్యాటరీస్ ఇట్లాంటివి రీప్లేస్ చేసుకునేటువంటి వర్క్ వచ్చున్నట్లయితే లేదన్నట్లయితే ఆ టాలెంట్ ఉంది అన్నట్లయితే డైరెక్ట్గా మీరే పార్ట్స్ కొనుక్కొచ్చుకొని ఆ పార్ట్స్ని రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. దీనికి యాపిల్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అండ్ అఫ్కోర్స్ దీనికి సంబంధించినటువంటి టూల్స్ అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ మాన్యువల్స్ ఉంటాయి చూసారా, అవి కూడా అఫీషియల్గా యాప్లే ప్రొవైడ్ చేస్తుంది. సేమ్ ఇదే తోవలో Xiaomi కూడా మన ముందుకు తీసుకొని రావాలని చెప్పి ఒక స్ట్రాంగ్ విజన్ తోటి అయితే మన ముందుకు రాబోతుందంట. అండ్ ఒకవేళ ఫస్ట్ ఇనిషియల్గా కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో దీన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ సక్సెస్ అయింది అన్నట్లయితే దేర్ ఆఫ్టర్ పాన్ ఇండియా వైడ్గా ఈ సర్వీసెస్ని వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే అందరూ కూడా సెల్ఫ్ రిపేరింగ్ ప్రోగ్రామ్ మీద పడ్డారని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ విషయం మనకి Xiaomi దగ్గర నుంచే Xiaomi Redmi K50 మొబైల్ ఫోన్స్ అతి త్వరలో రాబోతుంది. మోస్ట్లీ డిసెంబర్ 2nd వీక్లో అఫీషియల్గా దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. టోటల్లీ ఇందులో మనకి ఈసారి 3 మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. K50, K50 Pro, K50 Pro Plus. సో దీంట్లో K50 Pro Plusలో K50లో గేమింగ్ ఎడిషన్ అని చెప్పి మరొక సిరీస్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఇందులో ఒకటి వచ్చేటప్పటికే Qualcomm Snapdragonకి సంబంధించినటువంటి 8 సిరీస్ ఫస్ట్ జనరేషన్ SoC చిప్సెట్, మరొకటి వచ్చేటప్పటికే MediaTek Dimensity సంబంధించినటువంటి 7000, మరొకటి వచ్చేటప్పటికే MediaTek Dimensity సంబంధించినటువంటి 5000 SoC చిప్సెట్తో, మరొకటి వచ్చేటప్పటికే Qualcomm Snapdragonకి సంబంధించినటువంటి 750 SoC చిప్సెట్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో అఫీషియల్గా ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని అయితే చైనాలో లాంచ్ చేయబోతున్నారు, ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా వీళ్ళు త్వరలోనే తీసుకొని రానున్నారు. నెక్స్ట్ చెప్పు మనకి Samsung దగ్గర నుంచి Samsung One UI మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మరొక ప్రోగ్రామ్డ్ వీడియో ఏదైతే ఉందో ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. యాక్చువల్గా Samsung అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ One UI కన్నా కానీ ఈసారి మరింత సెక్యూర్డ్గా, అలాగే మరింత సేఫర్గా అండ్ అట్ ద సేమ్ టైం మరింత స్మూత్గా ఈ OS రన్ అవబోతుందని చెప్పి వీళ్ళు ఒక షార్ట్ వీడియో ఒక ట్రైలర్ రూపంలో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్, వీడియో కింద డిస్క్రిప్షన్లో వేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone 12 సిరీస్లో ముఖ్యంగా iPhone 12, iPhone 12 Pro
వీటిల్లో చాలామంది యూజర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారంట, ముఖ్యంగా ఆడియో ప్రాబ్లం. సో ఈ ఆడియో ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేస్తున్నటువంటి యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా యాపిల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ని విజిట్ చేయమని చెప్తుంది. సో ఒకవేళ వాళ్ళకి కనుక వారంటీ ఉంది అన్నట్లయితే, ఇన్ఫ్యాక్ట్ వారంటీ అవుట్ ఆఫ్ కవరేజ్లోకి వెళ్ళినా కానీ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు రీప్లేస్ చేయడం అనేది జరుగుతుందంట. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా 12 సిరీస్లో 12 లేదా 12 Pro మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఒకవేళ ఇష్యూ ఉందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు డివైస్ రీప్లేస్మెంట్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ చెప్పు మనకి క్రిప్టో కరెన్సీ దగ్గర నుంచి క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి అఫీషియల్ బిల్ని అతి త్వరలో మన ఇండియాకి సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశాలు, సో దాంట్లో అఫీషియల్గా ఒక బిల్ పెట్టేటువంటి అవకాశం ఉందంట. సో నిన్నైతే మనకు ఒక న్యూస్ వచ్చింది, మేబీ క్రిప్టో ఇండియాలో బ్యాన్ అయ్యేటువంటి అవకాశం ఉందని. దీనివల్ల అమాంతం క్రిప్టో మార్కెట్ అంతా కూడా కింద పడిపోవడం జరిగింది. సో అగైన్ దీంతో ఈరోజు కొంచెం బూస్టప్ అవుతూ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం అయితే జరిగింది. సో మీలో ఎవరైనా క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్స్ ఉన్నారా? ఒకవేళ ఇన్వెస్టర్స్ ఉన్నట్లయితే మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి కాయిన్ ఏంటి కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూసాము మనకి జియో దగ్గర నుంచి ఒక బ్యాడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. జియోకి చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. ఇన్ఫ్యాక్ట్ ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియా ఈ మూడు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రైజెస్ని ఇంక్రీజ్ చేసినా కానీ ఇంతమంది పబ్లిక్ అయితే బయటికి వెళ్ళలేదేమో. సో జియోలో ఏకంగా కేవలం ఒక్క రోజులో సుమారుగా 1.9 మిలియన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అక్షరాల 19 లక్షల మంది యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోవడం అది జరిగిందంట. సో దీనికి సంబంధించినటువంటి రీజన్ అయితే ఏమీ ఎక్కడ డిస్ప్లే చేయలేదు. బట్ ఈ మంత్కి సంబంధించినటువంటి అనాలిసిస్ ట్రాయ్ అనేది బయటకు పెట్టడం అయితే జరిగింది. సో దానివల్ల బయటకు వెళ్ళారు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వాస్తవానికి వీళ్ళందరూ మళ్ళీ పోర్ట్ అయ్యి తిరిగి ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో ఎనీవే చూద్దాం మరి మీరేం చేస్తారో, మరి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా లేదన్నట్లయితే ఈ డెఫిషియన్సీ ఇంకా పెరిగే అవకాశం ఉందంట. యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే సుమారుగా 435 మిలియన్ యాక్టివ్ యూజర్స్ అయితే జియోకున్నారు. అఫ్కోర్స్ మన ఇండియాలో ఉన్నటువంటి అతి పెద్ద మొబైల్ నెట్వర్క్ ఇదే. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి వాట్సాప్ దగ్గర నుంచి వాట్సాప్ అతి త్వరలో మన ముందుకి కొన్ని ఫ్యూచర్స్ అయితే తీసుకొని రాబోతుంది. బేసికల్లీ ఇందులో ఒకటి వచ్చేటప్పటికే మన ఓన్ స్టిక్కర్ని మనం అయితే క్రియేట్ చేసుకోగలమంట. సో ఇది ఒక క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే ఇప్పటిదాకా మనం ఏదో బ్రహ్మానందం లేదా సమ్ వై ఇలాంటికి సంబంధించినటువంటి స్టిక్కర్స్ని యూజ్ చేయకుండా మన ఓన్ స్టిక్కర్స్ని మనం క్రియేట్ చేసేటువంటి ఫ్యూచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ ప్యారలల్లీ ఇదే వాట్సాప్లో మనము మెమోజీస్ తోటి కూడా డైరెక్ట్గా రిప్లై ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళైతే ఫేస్బుక్కి సంబంధించినటువంటి వీళ్ళ ఓన్ ఇన్స్టంట్ మెసేజింగ్ సర్వీసెస్లో అయితే ఈ ఫెసిలిటీ ఉంది. సేమ్ ఫెసిలిటీని వీళ్ళు వాట్సాప్ని తీసుకొని రాబోతున్నారు. అఫ్ కోర్స్ దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఫ్రమ్ మెటా. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి క్వాల్కమ్ దగ్గర నుంచి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి ప్రాసెసర్, అంటే టెక్ సబ్మిట్లో అయితే అనౌన్స్ చేయబోతున్నారు. ఈ ప్రాసెసర్కి సంబంధించినటువంటి యాంటిట్యూడ్ స్కోర్స్ ఈరోజు బయటకు రావడం జరిగింది. ఏకంగా ఇది వచ్చినప్పటికంటే దీనికి సంబంధించినటువంటి యాంటిట్యూడ్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో అరౌండ్ 1 మిలియన్ క్రాస్ అయింది. 1 మిలియన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 10 లక్షల కన్నా స్కోర్ హై అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. దీని పెర్ఫార్మెన్స్ అయితే ఆసమ్గా ఉండబోతుంది. సో నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఈ 8th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్ని మనం అఫీషియల్గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేమో మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ అతి త్వరలో మన ముందుకి గూగుల్ 6A మొబైల్ ఫోన్ని లాంచ్ చేయబోతుంది. సో దీన్ని మనం ప్యారల్గా ఇండియాలో కూడా చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ మనం నిన్న న్యూస్లో కూడా చెప్పుకున్నాం. బట్ ఈరోజు మరొక కన్ఫర్మేషన్తో పాటు ఈసారి దీనికి సంబంధించినటువంటి SoC చిప్సెట్ని కూడా గూగుల్ ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. గూగుల్ 6లో ఉన్నటువంటి టెన్సన్ SoC చిప్సెట్తోనే మనకి దీన్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ప్రీవియస్లో ఉన్నటువంటి రూమర్స్ ప్రకారం ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 SoC చిప్సెట్ అనుకున్నాం, కానీ ఇది కూడా మనకి గూగుల్ 10 ప్రాసెసర్తోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.